దేవుడు కృపా సమృద్ధి గలవాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన సమృద్ధిలో ఉన్న దేవుడు కాబట్టే నీకు నాకు సమృద్ధిని దయచేస్తాడు. ఎందులో దేవుడు సమృద్ధి కలిగినవాడు అంటే కృపలో సమృద్ధి కలిగినవాడు. చాలాసార్లు మనం వింటున్నాం కృప అంటే అర్థం ఏంటంటే పొందదగని వారికి ఇవ్వగలిగే ఒక గొప్ప బహుమానాన్నే కృప అన్నారు. రిసీవ్ చేసుకునే వ్యక్తికి అసలు ఒక్క అవకాశం కూడా లేదు, ఒక్క అర్హత కూడా లేదు అంత గొప్ప బహుమానం పొందుకోవడం. కానీ దేవుడు ఇస్తానంటున్నాడు, దేవుడు ఇచ్చాడు. రక్షణ అనేది దేవుని బహుమానమే, కానీ మనమేదో మన సొంత కార్యాల ద్వారా, భక్తి కార్యాల ద్వారా, ధార్మిక కార్యక్రమాల ద్వారా సంపాదించుకున్నది కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపలో నీకు రక్షణ ఉంది, దేవుని కృపలో నీకు స్వస్థత ఉంది, దేవుని కృపలో నీకు విడుదల ఉంది, దేవుని కృపలో నీకు నిత్యజీవం ఉంది. నీకు కావలసిన ఆధ్యాత్మిక, మానసిక, శారీరక దీవెనలన్నీ కూడా దేవుని కృపలో సమృద్ధిగా దాగి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. మహోన్నతమైన కార్యాలు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను.